హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. అవును తండ్రి, అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. చెప్దామా? కృపయే, కృపయే, నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. లోకము ఆకర్షించగా, అల్లరితనమే నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకున హేళన చేయగా, ఈ కృపతో నన్ను బలపరిచితివే అంటూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే, నేనేమయ్యున్నానో నీ కృపయే. చెప్దాం అందరూ. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు. ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే. ఆమేన్. శ్రమలు ఎన్నోసార్లు మనల్ని ఆవరిస్తున్నప్పుడు, మన జీవితంలో అజ్ఞానము చేత హీనమమ్మినప్పుడు, మరణపు కొరలు ఎన్నోసార్లు మరణపు అంచుల వరకు వెళ్ళి మనల్ని బ్రతికించిన యేసయ్య కృప ఎంతగా కాపాడు అంటే, నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నామయ్యా, నీ కృప లేనిది మేము లేమయ్యా అంటూ కన్నీటితో ఎంతగా మమ్మల్ని ప్రేమించావయ్యా.
స్తోత్రం. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము క్షీణమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము క్షీణమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. చెప్పాలి. స్తోత్రం. అవును తండ్రి. యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే అవునయ్యా కృపయే. పాడాలి. స్తోత్రం. అర్హత లేకున్నా ప్రేమించావు, నీ కృపయే. కళ్ళు మూసుకుని యోగ్యత లేకున్నా హెచ్చించావు, నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, నీ కృపయే. అవునయ్యా యోగ్యత లేకున్నా, ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించేవాడు ఏ సేవకుడేనండి. చెప్దామా? కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే బ్రతికియున్నానంటే కృపయే. అందరూ కలిసి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే ప్రభు మేము ఇలా ఉన్నామంటే, అయ్యా ఇంకా మేము జీవిస్తున్నామంటే, ఇంకా బ్రతుకున్నామంటే, అయ్యా ఈ రోజులా ఉన్నామంటే ఇది కేవలము నీ కృప వలనే తండ్రి. మేము భోజనం చేస్తున్నామంటే, మేము నడుస్తున్నామన్నా, మేము జీవిస్తున్నామన్నా, మేము ఏమి కలిగి ఉన్నానో తండ్రి అది నీ కృప వలనయ్యా. మరణపు కోరల అంచుల వరకు వెళ్ళి పడిపోతున్న మా బ్రతుకులు తండ్రి, ఇంకా మా జీవితం అయిపోయిందేమో, మా బ్రతుకు ఇంకా అయిపోయిందేమో, నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది అనుకున్నప్పుడు నీ కృపతో బలపరిచావయ్యా, నీ కృపతో ఆదరించావయ్యా. ఏమగలమండి మన యేసయ్యకి అడుగుతా. కృపయే. అందరూ అందరూ కృపయే దగ్గరగా నోరు తెరిచి, నేను ఏమే ఉన్నానో అది కేవలం నీ కృప వల్లనే తండ్రి. నేను ఇలా ఉన్నానంటే, ఇలా నిలబడగలనంటే, నేను ఆరాధిస్తున్నానంటే, నేను స్తుతిస్తున్నానంటే నీ కృప మాత్రమే. చెప్దాం చెప్దాం. కృపయే. ప్రతి నోరు పలకాలి. స్తోత్రం. నీ కృపకు కృతజ్ఞుడమయ్యా. కృతజ్ఞత తెలియజేద్దాం. ఇచ్చిన జీవితాన్ని బట్టి, ఇచ్చిన బ్రతుకుని బట్టి ప్రభుకి కృతజ్ఞత పూర్ణుడై మనల్ని బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత. కృపయే కృపయే పలకాలి. అందరు నోరు తెరిచి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే. అవునయ్యా
విడుదల కావాలి తండ్రి. కృపయే, కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ కృప కావాలి తండ్రి. గోజాడి మొరపెట్టి ప్రార్థన చేయద్దు. గోజాడి మొరపెట్టి రెండు చేతులు జోడించి, యేసు ఒక్కసారి కృపతో ఆదరించు ప్రభు. నన్ను తాకయ్యా. చీకటి నా జీవితం మిగిలిపోయి ఉంది. నాకు నీ వెలుగు కావాలయ్యా. నీ కృప కావాలి తండ్రి. కృపయే, దేవుని కృప హెచ్చుగా ఉన్నది. అందరి మీద కుమ్మరించబడుతుంది ఇప్పుడే.